హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ క్షేత్రయోదశి శుభాకాంక్షలు. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అయిందండి. నేను గుడికెళ్ళొచ్చాను. గుడిలో అభిషేకం అది చేసుకొని ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి గబగబా వంట చేశాను. కింద వంగ చెట్లు ఉన్నాయి కదండి, ఆ వంగ చెట్లుకి వంకాయలును పచ్చిమిరపకాయలు కోసి దోసకాయ రోటి చట్నీ చేశాను. ఫ్రై చేద్దాం కదా, కాకరకాయలు ఉన్నాయని చెప్పేసి నేను డాబా పైకి వచ్చాను. డాబా పైకి వచ్చి ఎలాగో వచ్చాను కదా, ఒక చిన్న హార్వెస్ట్ వీడియో కూడా తీసి పెడదాం అని చెప్పేసి ఐడియా వచ్చేసి వీడియో తీస్తున్నానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం రండి. నమస్తే, నా పేరు లక్ష్మీ చెరుకూరి. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ వీడియో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి. నిన్నటి వరకు వర్షం పడింది కదండి. వాతావరణం అంతా చల్లగాను చాలా చలిగా ఉంది. ఈరోజు కూడా చలిగా ఉంది, కానీ ఇప్పుడైతే ఎండ పడుతుందండి. మాకు ఎండ వచ్చింది, వాతావరణం మొత్తం పొడిగా అయింది. కానీ అండి, రైతుల బాధ ఎవ్వరూ తీర్చలేదండి. ఏంటి, ఇన్ని రోజులు కష్టపడిందంతా ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి వాతావరణం మార్పు వల్ల, ఈ తుఫాను వల్ల చాలా వరకు రైతులకు చాలా వరకు నష్టమే వచ్చిందండి. కానీ ఏం చేద్దాం, మనం దేనితోనైనా పోరాడగలం కానీ భగవంతుడితోనూ ప్రకృతితో పోరాడలేం కదండి. ఏంటి పండు కాకరకాయ కోస్తుంది అనుకుంటున్నారా? మనం కూరగాయల్లో పండిన వాటిని కూడా వదలమండి. వాటితో కూడా రెసిపీలు చేస్తాం. మీలో ఎంతమందికి పండు కాకరకాయతో పులుసు చేస్తారు, పచ్చడి చేస్తారని తెలుసు? ఒకవేళ మీలో ఎవరికన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎస్ ఆర్ నో. కనపడుతుందా? పైన వాతావరణం కూడా చాలా పొడిగా ఉంది. ఎండ వస్తుంది ఇప్పుడిప్పుడే. బాగుంది. రైతులందరూ చక్కగా ఆనందంగా అందరూ బైక్లు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని సంతోషంగా వెళ్తున్నారు. ఎందుకంటే ఒడ్లు కోసి కళ్ళాల్లో ఉన్నాయి కదండి. నిన్నటి వరకు పట్టాలు కప్పున్నాయి. ఈరోజు పట్టాలు తీసేసి కొంచెం వాటికి గాలాడేటట్టు, సూర్యరశ్మి తగిలేటట్టు వాటిని ఆరతీసుకోవడం కోసం వెళ్తున్నారు. పక్కన బైక్ సౌండ్స్ కూడా వినపడుతున్నాయి అనుకుంటున్నాను నేను. కూరగాయ మొక్కలకి ఎప్పుడైనా సరే పూత పిందె దశలో ఉన్నప్పుడు మనం ఎగ్ ఆయిల్ స్ప్రే చేసుకోవటం వల్ల వాటికి నూనె ద్రావణాలు కానీ, ఎగ్ ఆయిల్స్ కానీ స్ప్రే చేసుకోవడం వల్ల పూత నిలబడుతుంది. ప్రతి పిండి కూడా కాయగా మారటానికి అవకాశం ఉంటుందండి. ఇవేమీ చేయలేని వాళ్ళు కనీసం భూమి లోపల మొక్కకి మొదల్లో ఎప్సమ్ సాల్ట్ ఒక ఒక అర స్పూన్ కానీ, స్పూన్ కానీ ఒక్కొక్క మొక్కకి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. ఎప్సమ్ సాల్ట్ ఎక్కువ ఇచ్చినా కూడా మంచిది కాదు. ఎందుకంటే మనిషికి బలం ఎక్కువైనా కూడా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అలాగే మొక్కలకు బలం ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. అందుకని చెప్పేసి ప్రతి మొక్కకి ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇస్తే సరిపోతుందండి. పూత ఎక్కువగా రాలిపోయి పిందెలు మురిగిపోయే వాళ్ళకి భూమి లోపల ఎప్సమ్ సాల్ట్ ఒక అర స్పూన్ ఇస్తే సరిపోతుంది. పైన ద్రావణాలు వచ్చేసి ఎగ్ ఆయిల్ కానీ, లేకపోతే ఏదైనా నూనె ద్రావణాలు కానీ స్ప్రే చేసుకోవటం వల్ల, లేదంటే పుల్లటి మజ్జిగ, బాగా పులిసిన మజ్జిగ చల్లుకోవటం వల్ల ప్రతి పిందె కూడా కాయగా మారటానికి అవకాశం ఉంటుందండి. ఈ కాకర చెట్టుకొచ్చేసి ఒక రకమైన పచ్చది రౌండ్‌గా డిప్పలాంటి పురుగు ఎక్కువగా పడిందండి నాకు. వాటిని నేను తొలగించడానికి ఏం చేశానంటే గంజి ద్రావణం స్ప్రే చేశాను. గంజి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత నేను కొంచెం ఆవు మూత్రమును, పసుపు కలిపి స్ప్రే చేశాను. ఆ తర్వాత నాకు ఆ పురుగనేది కనిపించలేదనమాట. ప్రస్తుతానికైతే పర్వాలేదు. నేను పెట్టిన సీడే మంచి సీడ్ కాదనుకుంటా. చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. నాకు ఈ సీడ్ వచ్చేసి ఎవరో ఇచ్చారు. నేను కొనైతే పెట్టలేదు. ఫస్ట్ నుంచి ఇవి చిన్న కాయలే కాస్తున్నాయండి. ప్రస్తుతానికి ఈ కాయలైతే సరిపోతాయో అనిపిస్తున్నాయండి. ఎందుకంటే నేను కోసే కొద్దీ, వెతికే కొద్దీ నాకు కాయలు కనపడుతూనే ఉన్నాయి. ఈ కాకరకాయలు వెతికే కొద్దీ ఆకుల్లోంచి నాకు కనపడుతున్నాయి. ఇంకా చాలులే అని విసుగొచ్చేస్తుంది నాకు. ఇప్పుడైతే నేను కిందకొచ్చాను. కింద ఒక చిన్న తీగ ఉందండి. దానికి ఒక చిన్న సైజు కాకరకాయలున్నాయి.
అవి ఒక రెండో మూడో దొరికాయి. ఇప్పుడు నేను మీకు నేతిబీర చెట్టు చూపిస్తాను. అది పూత పిందె దశలో ఉందండి నేతిబీర. ఈ నేతిబీర చెట్టు వచ్చేసి పగలపూట పూసిద్దండి. చూపిస్తాను పదండి నేతిబీర చెట్టు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది నేతిబీర. ఈ నేతిబీర ఏమో పగలపూట పూసిద్ది. మామూలు బీర వచ్చేసి నైట్ టైం పువ్వులు పూస్తాయన్నమాట. ఈ నేతిబీర కూడా ఇప్పుడే పిందెలు పడుతున్నాయండి. కార్తీక మాసం అయిపోయాక రెడీ అవుతాయో నేతి బీరకాయలు. నేను ముందే పెట్టానండి, కానీ ఎలుకలు వాటిని తేపకొకసారి వాటి తీగలను కొరుకుతూ అది పైకెక్కటం, పందిరికెక్కటం లేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక సీతాఫలం ఉంది. ఆ సీతాఫలం కూడా కోసుకుందాం. ఎలాగో ఈరోజు త్రయోదశి ఉపవాసం కదండి. మధ్యాహ్నం సీతాఫలం తిందాం. అందుకని చెట్టుకు సీతాఫలం ఉంది. ఆ సీతాఫలం ఇప్పుడు కోసేద్దాం, చూద్దాం రండి. మీకు కనిపిస్తుందో లేదో ఒకే ఒక్క సీతాఫలం ఉంది. ఇదే లాస్ట్ సీతాఫలం అన్నమాట ఈ చెట్టుకి. ఇంకా కాయలు లేవండి, కాయలు అయిపోయాయి. చెట్టు కొమ్మలు కూడా చాలా వరకు విరగదీసేసాము. ఈ కొమ్మ ఏంటంటే ఈ కాయ ఉందని చెప్పేసి ఉంచామన్నమాట. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి సీతాఫలం. ఇప్పుడైతే ఈ కాయను కోసేసి నేను మధ్యాహ్నం తింటాను. ఓకేనండి, ఈరోజు వచ్చేసి మన హార్వెస్ట్ వీడియో అయితే ఈ విధంగా జరిగిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.